తాను చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లాల అరుణ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక దేవాలయంలోని విగ్రహాలను పూజారి ఇంట్లో భద్రపరిచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వెంబడించి హారన్ కొడుతూ ఇబ్బందులకు గురిచేస్తుండగా కారును పక్కకు ఆపుతుండగా వారు కారును ఢీకొనడం జరిగిందన్నారు. కారును ఢీకొని తనని ఇబ్బంది పెట్టిందే కాకుండా కార్పొరేటర్ భర్త అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. కారును ఢీకొన్న బలరాం అనే వ్యక్తిపై కాలనీలో ఇదివరకే ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయని వాపోయారు. కాలనీ వాసులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని కార్పొరేటర్ భర్త జిల్లాల అరుణ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే మన టీవీలలో అక్కడికి వైరల్ ఎలక్ట్రానిక్ మీడియాలలో వాట్సాప్లలో ఏదైతే వైరల్ చేస్తున్నారో నాపై అది పూర్తిగా అవాస్తవము. కావాలని చెప్పి నా మీద బురద జల్లే ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఎందుకంటే నేను ఎవరి జోలికి పోయటం కాదు, ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని మనస్తత్వం బాధపెట్టడం కాదు, బాధ పెట్టడం కాదు. నేను నా గుళ్ళో గతంలో మన 2 రోజుల కిందట మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారని చెప్పేసి ఆ విషయంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం తర్వాత గుళ్ళో ఇంకా వస్తువులు విలువైన వస్తువులు ఉన్నందున ఆ విగ్రహాలను తీసుకెళ్ళి పంతులు గారి ఇంట్లో పెట్టి దాతునవర్లో పెట్టేసి మేము తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మన స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడ నుండి నన్ను వెంబడిస్తున్నట్టుగా అనిపించింది. అట్లే నేను వస్తుంటే నా వెనకాలనే బండి ఫాలో అవుతుంది. అట్లా కొంచెం ముందుకు వచ్చి ఎవరు అని చెప్పి ఇట్లా రైట్కు ఆపి నేను రైట్గా ఆపి అడుగుదాం అనుకున్న వరకు నా వెనకాల స్పీడ్ వచ్చి బండి గుద్దుకున్నది. ఆ బండి గుద్దినాక నేను బండి డోర్ చూస్తే మన వ్యక్తి, మా కాలనీ ఉండే వ్యక్తి, ఒక ఆయన బలరాం అనే వ్యక్తి అని తేలింది. అది కాగానే ఆయన ఇష్టం వచ్చినట్టు కొంచెం రెచ్చగొట్టే మాటలు కొంచెం మాట్లాడి నేను అన్న బాబు నువ్వు ఎక్కడ పోతున్నావు, ఇక్కడ ఏంది పోతున్నావు అంటే ఆయన ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేస్తే ఆయన కలవడానికి వచ్చిన నీ వెంబడి ఫాలో చేయాలని చెప్పని అన్నాడు. అప్పుడే నేను ఆ వ్యక్తులను కూడా కాలనీ వాళ్ళు కొంతమంది జమ అయ్యి అక్కడ ఏదైతే ఫోన్ చేసిందని చెప్పేసి అన్నారో ఆ వ్యక్తి కూడా అడగడం జరిగింది. ఆ వ్యక్తి ఆయనకు ఫోన్ చేయలేదు. ఆయన ఫోన్ చేసిన దాఖలాలు కూడా లేవు. కావాలని తప్పుడు నా వెంబడి వెంబడించి నన్ను ఆమె దాడి చేయడానికి ప్రయత్నం చేయడానికి వచ్చిన వ్యక్తి ఉల్టా తిరిగి ఇప్పుడు అబద్ధ ప్రచారాలు చేసుకుంటా నా మీద లేనిపోని ఇవి కలుపుతున్నారు. నేను గుద్దినా అని చెప్పేసి ఏదైతే కారు గుద్దినా అని చెప్పి అంటుండో ఆ కారు గుద్దాలంటే ఆ వ్యక్తి ముందలు ఉండాలి, నేను ఉండాలి. నేను పక్కకు ఆపుతుంటే ఆయన స్పీడ్ వచ్చి నా బండికి తలిగి ఉల్టా నా మీద ఏదో కేసులు పెట్టి అది చేసి ఏదో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.